తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామం ఎస్ఐ సత్యనారాయణ మరియు సిబ్బంది మహిళా పోలీసులతో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ సిపి ఆదేశాలతో ట్రాఫిక్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా పట్టణంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేని ఎడల వారితో హెల్మెట్ కొనిపిస్తాం. ఎవరైనా కొనకపోతే వారి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తాము. మానవ జన్మ అనేది ఒక అద్భుతం. దానిని అందరూ సార్థకం చేసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ప్రమాదాలు చెప్పి జరగవు. హెల్మెట్ ధరించడం ద్వారా మన ప్రాణాలను మనమే కాపాడుకోవచ్చు. తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేని వారిని గుర్తించి పట్టణంలోకి రాకుండా బహిష్కరిస్తాము. దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. ప్రాణాలను కాపాడుకోండి. కుటుంబానికి భరోసా కల్పించండి. మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకుందాం. ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. స్టాండ్ కొనుక్కున్నాం, దానికి సెల్ ఫోన్ పెట్టే పక్కనే బస్సు కొనుక్కున్నాం, మంచి బండి కొనుక్కున్నాం. సైడ్ ఏదో సైడ్ మరి కళ్ళకి రక్షణ అది పెట్టుకున్నావు, తలకి రక్షణ ఏది? నేను నమ్ముకొని ఆ పాప బాబు ఇద్దరు వస్తున్నారు. ఏదైనా ఏంటి ప్రమాదం ఎట్లా మరి మీతో ఎలా తెలుస్తుంది? పల్సర్ బండిది 50 మరి జమ్ము వెళ్తుంది. ప్రమాదాలు కూడా అదే జరుగుతాయి. నేను జాగ్రత్తలు ఎదురు వచ్చిన వల్ల చేయడానికి ఆస్కారం ఉంటుంది. హెల్మెట్ ఉందనుకో మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇదంతా మీకోసం చెప్తున్నాం. మీరు మారాలి. చెప్పినా మీరు ఎదురు రకం వెళ్ళిపోవాలని చూస్తారు తప్ప కొనుక్కునే దూరం కనపడలేదు. అయినా కట్టండి, అది కొత్త హెల్మెట్ అని కొనుక్కోండి. కొనుక్కోండి. ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ మాసోత్సవాల్లో భాగంగా, భద్రతా చర్యల్లో భాగంగా ఈరోజు లక్ష్మీపూర్ సెంటర్లో పోలీస్ సిబ్బందితో అదేవిధంగా మహిళా పోలీసుతో కలిసి హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. నో హెల్మెట్ నో డ్రైవ్. అందరూ కూడా ఎవరైతే తిరువూరు పట్టణంలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా విడిగా హెల్మెట్ కలిగి ఉండాలి. హెల్మెట్ లేని వారి బళ్ళు ఆపి వాళ్ళతో హెల్మెట్ కొనిపిస్తాం, లేదా వాళ్ళకి ఫైన్లు విధిస్తాం. లేని పక్షంలో వాళ్ళ బళ్ళను చట్ట ప్రకారం వాళ్ళ బళ్ళపై చర్యలు తీసుకుంటాం. కాబట్టి మనిషి అనేది జాగ్రత్త ముఖ్యం. బయటకు వచ్చిన తర్వాత మానవ జన్మ అనేది ఒక అద్భుతమైన జన్మ. దాన్ని చిన్న చిన్న చేసే పొరపాట్ల వల్ల మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. రోడ్డు ప్రమాదాలు చెప్పి జరగవు, సడన్గా జరుగుతాయి. మనం ఏదైనా వెహికల్ గుర్తేయచ్చు, లేదా మనం ఏదైనా వెహికల్ గుర్తేయచ్చు. అతివేగంతోనో లేదా అతివేగంతో జరగవచ్చు. హెల్మెట్ ఉందనుకో మనిషి ప్రాణానికి చాలా రక్షణ కల్పిస్తుంది. కాలుకి దెబ్బ తగిలినా, చేయి దెబ్బ తగిలినా ఏం పర్లేదు. తలకి దెబ్బ తగిలితే అది చాలా ప్రమాదం. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ విధిగా హెల్మెట్ కలిగి ఉండాలి. హెల్మెట్